అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దర్శి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ కార్యక్రమం పెట్టినా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. గతంలో కూడా మనం చెప్పాం దర్శి రాజకీయాల్లో ప్రత్యేకత ఉందని. ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం చేపట్టినా, ఒక భారీ ధర్నా చేపట్టినా కూడా అది కొంత వివాదాలకు దారితీస్తూ ఉంది. నిన్న వైసీపీ తలపెట్టినటువంటి పోరుబాట కార్యక్రమాన్ని కూడా వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు కొంతమంది కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాయి అని కూడా ఆయన వల్లే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, ఆ ఫ్లెక్సీలు చూసినటువంటి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పేర్లు మనం ఇక్కడేమవుతుందంటే దర్శిలో జరిగినటువంటి గొడవలు, దర్శిలో జరిగినటువంటి పరిస్థితులను కూడా ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా చిత్రీకరించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. అక్కడ వాస్తవం ఏం జరిగిందో రాయటం మొదలుపెట్టి వాళ్ళకు అనుకూలంగా, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న పేపర్ కొన్ని పిచ్చి రాతలు రాస్తుంది, ఈ పార్టీకి అనుకూలంగా ఉన్న పేపర్ కొన్ని పిచ్చి రాతలు రాస్తుంది. సో అక్కడ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. భారీ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చినటువంటి కార్యకర్తలు తమ అధినేత మీద ఆ రకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కూడా వాళ్ళు ఒక్కసారిగా ఊగిపోయారు. ఆ ఫ్లెక్సీలు తొలగించే క్రమంలో అటు తెలుగుదేశం కూటమి నేతలకు, అదేవిధంగా వైసీపీ నేతలకు కూడా కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా కూడా అక్కడ ఎస్ఐగా ఉన్నటువంటి మురళీ గారు కూడా, సిఐ రామారావు గారు కూడా ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారితోటి కూడా సర్ది చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా మౌనంగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి కార్యకర్తలకు సర్ది చెప్పడం, అక్కడ మళ్ళీ పోరుబాట కార్యక్రమం కూడా అక్కడ భారీగా కూడా కార్యకర్తలు వాళ్ళందరూ పాల్గొని కూడా సక్సెస్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనం నిన్న దర్శిలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ నియోజకవర్గంలో అయినా కూడా 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కొంత ప్రశాంతత వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అధికార పక్షం అధికార కార్యక్రమాల్లో పాల్గొంటుంది, ప్రతిపక్షం ప్రజల సమస్యలపై పోరాడుకుంటూ ఉంటారు. ఒకళ్ళకి పెద్ద సమస్యలు లేవు. కానీ ఒక దర్శి కాన్స్టిట్యున్సీలో అధికార పక్షం ఏ కార్యక్రమం పెట్టినా, ప్రతిపక్షం ఏ కార్యక్రమం పెట్టినా కూడా కార్యకర్తలు ఇక్కడ ఉద్వేగభరితంగా కూడా కార్యక్రమాల్లో ఎంటర్ అయిపోతూ ఉంటారు. ఈ పరిస్థితి ఒక దర్శి కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జిగా వచ్చేసి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూటమి అభ్యర్థిగా 2024లో పోటీ చేసి ఓడిపోయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు అధికార కార్యక్రమాల్లో, ప్రోటోకాల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా ఇది 2024 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అధికార పక్షం అటు ప్రతిపక్షం జోక్యం చేసుకుని వారిద్దరి మధ్య కూడా వివాదాలు సద్దుమణిగేలా చూడాలని, అక్కడ ఉన్నటువంటి రాబోయే రోజుల్లో ఇది మంచి పద్ధతి కాదని కార్యకర్తలు ఇంటరాక్ట్ అవుతున్నారు. అధినేతలు కలగజేసుకొని సర్ది చెప్పాలని కొంతమంది అయితే కోరుకుంటూ ఉన్నారు.